ఇదే ఇప్పుడు పక్క కింద అలాగే సార్ ఇంకా పాటలు రండి మనిషి ఎంత జరుగుతాడు ఎవరు రాజు 3 కిలోమీటర్లు అవిరాట్ ఇచ్చినట్టు అమ్మా బాగుందా చిక్క చిక్క మనోరాలు ఉంది కదా వేసుకోవాలి కొత్త షర్టు చెప్పు తీసుకోండి పేరేంటిది సార్ ఇప్పుడు 20 ఇచ్చేసి సార్ సంతోషం కాదంటలేము. ఒక్క 20 ఇస్తే మేము లైన్లు ఉంటాం సార్. కొద్దిగా అది కొద్దిగా పెద్ద మనసు చేసుకొని 20 లక్షలు సమకూరుస్తారని మా ప్రజల పక్షాన మీకు వేడుకుంటున్నాం సార్. మరి మీరు సార్ మీ సేవలు మేము మర్చిపోం సార్. మాకు కంటి ఆపరేషన్ అయితేనేమి, మరి CMRF అయితేనేమి సార్, ముఖ్యమంత్రి సాయాన్ని చెప్పులు సార్ మండలి 26 ఇస్తే నాయే 11 ఉన్నాయి సార్, నా అర్పపల్లియే 11. నిజంగా చెప్తున్నా సార్. మరి మేము ఇచ్చిన ఏ ఫైల్ కూడా వాపసు రాకుండా ఇప్పటి వరకు ప్రతిదీ సార్ ఎంతో కొంత మామూలు వెసులుబాటు. ఏదో 20,000 హాస్పిటల్ పాపం అనారోగ్య కారణాల పోతే కాస్త 10, 12, 15 ఇక మొన్న ఒక కుటుంబానికి అయితే పుప్పల సుగుణ అంటే సార్ 1,10,000 ఇచ్చినాం సార్. పుప్పల సుగుణవ అని 1,10,000 రూపాయలు ఎంత సంతోషపడుతుంటే ముగ్గురు ఆడబిడ్డలే. ఇక ఆమె సార్ మీ పేరు తలుచుకొని కొంచెం ఏడ్చింది. నిజంగా నాకు భర్త లేడు, ఈ సమయం 1,00,000 రూపాయలు నాకు పొలం లేదు, ఇంత మంచి నాకు తండ్రి లాంటోడు, నాకు దేవుడు లాంటోడు అని చాలా సంతోషపడ్డారు సార్. మరి అదే విధంగా ఇక మరి మేము చెప్పుకుంటూ పోతే సార్ మాకు అర్పులు ఒక్కటి కాదు సార్. ఇక మీకు అన్ని మేము మా సమస్యలన్నీ విన్నవే మీరు, మరి ప్రతి ఒక్కటి సాల్వ్ చేసుకుంటూ వస్తున్నవే. మాకు మొదటి నుంచి మేము ఏదైతే మొదటి ప్రాధాన్యత మిమ్మల్ని కోరుతున్నామో సార్ తప్పకుండా మాకు అది సమకూరుతుంది సార్. ఒకటి మాకు శ్మశానం వరకు పోవాలంటే వర్షంలో బురదలకి శవాలు ఎత్తుకపోవడం ఇబ్బంది అవుతుందంటే సార్ ఒక 74 లక్షలు శాంక్షన్ చేసారు. అది టెండర్ అయింది సార్. ఒక్కసారి కాంట్రాక్టర్ కలిసి మా శ్మశాన వాటికి అది వర్క్ మొదలైనట్టు చేయాలి సార్. 74 లక్షలు సార్, అది ఒకటి నోట్ చేసుకోరు. ఇక మనం నిలుస్తున్నా సార్, ఇది తెలుసు సార్. మా కొత్త దేవుల కాడికి పోతాం, ఇది ఘోరం ఉన్నది సార్. దాన్ని మరి ఇప్పుడు మీరు తమరి నోటి ద్వారా మాకు ఒక మంచి వార్త చెప్తారని మేము ఆశిస్తున్నాం సార్. ఎందుకంటే అరపపల్లి గ్రామానికి ఇప్పటికీ నేను 100 సార్లు వచ్చి 12 ఏళ్లలో గ్యారంటీ ఒక వడ్లు కొనేటప్పుడే కావచ్చు, రోడ్లు వేసేటప్పుడే కావచ్చు, సంఘపాడాలప్పుడు కావచ్చు, వివిధ పండుగలకు కావచ్చు, కులం మతం అనేది లేకుండా చాలా సార్లు కూడా వచ్చినాం. ఎప్పుడు వచ్చినా కానీ ఏ పండుగకి వచ్చినా కార్యంకి వచ్చినా దేనికి వచ్చినా మీరు అందరు ఇట్లుండి నన్ను ఎంతగానో గౌరవించుకుంటారు. అర్పపల్లి లాంటి గ్రామాల్లో మీ అందరు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వచ్చినప్పుడు కూడా ఈ అంతర్గామ గ్రామస్తులు అందరూ నాకు బాగా కుటుంబ సభ్యులు ఎక్కువ ఉంటారు. చాలా వాళ్ళకు కూడా రెడ్డిస్ కావచ్చు, వాళ్ళకు బంధుత్వాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మాజీ సర్పంచ్ అమ్మ కూడా మా అంతర్గామ బంధుత్వం ఉండే. అట్లా మన మోహన్ రెడ్డి వాళ్ళు కావచ్చు. ఏమైనా రాజకీయాలకు వచ్చిన తర్వాత గెలిచినాక రాజకీయాలన్నీ పక్కకు పెట్టి సేవలో అందరం ఉండాలి. కొత్తగా మా సర్పంచులు కూడా గెలిచిండ్రు. తనంటే చాలా బాధవాడు. ఎంతోమంది యువ సర్పంచులు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు. మన రంగపేట సర్పంచ్
సరంగాపూర్ సర్పంచ్, లక్షదేవపల్లి సర్పంచ్, మరి అందరు కూడా ఒకటే మనవి, తప్పకుండా మీరందరూ కూడా నా కుటుంబ సభ్యులు లాంటి వారు. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, ఎలక్షన్లప్పుడు కాదు ఇవాళ కూడా చెప్పేది అదే. నాకు ఉన్నొక్క అమ్మాయికి పెళ్ళి అయిపోయింది చేస్తే, ఇవాళ పొద్దుగాల 6 గంటలకు లేచి బోర్నపల్లి దగ్గర చింతలూరు దానికి పోయి ఆడికెళ్ళి తండా మక్తినాయక్ తండాకు పోయి అల్లీపూర్ అవన్నీ చేసుకుంటూ ఇక్కడికి వస్తున్నా. ఇలా సాయంత్రం దాంట్లో కూడా వివిధ కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంలో మిత్రుడు సురేందర్ అన్నప్పుడు అందరూ నవ్వినా, నేను కూడా నవ్వినా, బరువు బాగా పెడుతున్నాను. మరి పని చేయించుకోవడం కూడా ఒక కళ. భాగంగా నేను కూడా మరి ప్రభుత్వం మారింది, పరిస్థితులు మారినాయి, దానికి అనుగుణంగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తేనే బాగుంటుందని చెప్పి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ ఇప్పుడు ఈ 3 కిలోమీటర్ల రోడ్డు, ఈ 3 కిలోమీటర్ల రోడ్డు మామూలుగా పంచాయతీరాజ్ రోడ్లు ఎత్తే ఒక ₹1 కోటి వేసేస్తారు, ఎందుకంటే ఉన్న రోడ్డే మీద ఎత్తే డాంబర్ అవసరం. కానీ ఈసారి అట్లా కాదు, బ్రహ్మాండంగా స్ట్రెంథెన్ చేస్తూ 15 సంవత్సరాల వరకు కూడా అదే కాంట్రాక్టర్ బాధ్యత ఉంటుంది ఈ రోడ్ పనిచేసే దాంట్లో. ఆ ప్యాకేజీలో పెట్టాము. అట్లనే శ్మశాన వాటిక రోడ్డు కూడా చాలా పెద్ద కాంట్రాక్టర్, ఆయన కూడా సునకరావు గారు అని ఇప్పుడు మేము ముందట్టే మాట్లాడినా తప్పకుండా రంగపేట ఒడ్ర కాలనీ రోడ్డు వాపిరాజు ఉన్నాడా లేడు, రంగపేట సర్పంచ్ నాడు శేఖర్ గారు నాంపల్లి. అయితే ఈ 2 కూడా ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయిస్తా ఈ మండలాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి మీరందరూ కూడా చూస్తున్నారు, రైతులు ఉన్నారు. ఒక విషయాన్ని అయితే చెప్తా ఉన్నా, ఎందుకంటే ఇది 3వసారి చెప్పుడు. మొన్న ఒక నాయకుడు యూరియా సెల్ ఫోన్ లో బుక్ చేసుకున్నాడు, గిదేందని చెప్పి మాట్లాడండి. వాస్తవానికి ప్రధానమంత్రి మోడీ గారు హైదరాబాద్ వచ్చినప్పుడే యూరియా వాడకం తగ్గియాలని చెప్పి హైదరాబాద్ లో చెప్పాడు మీటింగ్. రెండవది, అన్ని రకాల ఎరువులకు, ఫర్టిలైజర్లకు, అది డిఏపీ కావచ్చు, 2020 కావచ్చు, అన్ని కూడా దేశమంతా రాష్ట్రానికి 2 జిల్లాలల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకుంటున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఎరువులు విచలవిడి కావద్దు అని చెప్పి ఆలోచనతోటి మన రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా, మల్కాజిగిరిలో తీసుకున్నది. అదే విధంగాలో కాకినాడ జిల్లా, కృష్ణా జిల్లా తీసుకున్నది. ఆ యూరియాకు ప్రత్యేకంగా ఎందుకు దృష్టి పెట్టిండు వ్యవసాయ శాఖ మంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు అంటే నాకు కూడా చెప్పిన ఈ విషయాన్ని మా మీడియా ద్వారా కూడా తెలవాలి. ఈ యూరియా అనేది మనం పంటలకు వేసేది చాలా సబ్సిడీ ఇస్తారు కేంద్ర ప్రభుత్వానికి. మనం ఏదైతే పైసలు కడతామో దాంట్లోకి వెళ్ళి 100కి 40 రూపాయలు మళ్ళీ తిరిగి ఇస్తారు, 41 రూపాయలు. దాంట్లో యూరియా కూడా మనకు తక్కువ ధరకు వస్తుంది. అవతల బహిరంగ మార్కెట్ల, బ్లాక్ మార్కెట్ల 1400, 1500 కూడా పోతుంది. వాళ్ళు ఏం చెప్తారు, ఈ రైతుల దగ్గర ఎవరి పేరు మీద నాసంటున్నాడు, నాకు ఇంత భూమి ఎక్కువనే ఉన్నది, కానీ వాడ మామిడి తోట అది ఒత్తించుకుంటాడు, వాడు అక్కడ అమ్ముతాడు. కాబట్టి యూరియా దేనికి వాడుతున్నాం అనేది ఇవన్నీ ఉంటేనే రైతులకు అందుతుంది, లేకపోతే అది ఎటో పోతుంది. 1000 ఫ్యాక్టరీలకు వాడతారు, రకరకాల ఫ్యాక్టరీలకు, ప్లైవుడ్ ఫ్యాక్టరీలో వాడతారు, కొన్నిట్లో డీజిల్లో కలుపుతారు, రైస్ మిల్లల్లో బాయిలర్లు కడిగే దాంట్లో యూరియా కలుపుతారట, వాడతారట క్లీన్ చేయడానికి, ఇట్లా పిండిలలో వాడతారు. మరి వాళ్ళకు కూడా రైతులకు ఇచ్చే తక్కువ ధరకి ఇస్తే ఎట్లా కుదరదు? అందుకని స్టార్ట్ చేస్తే పనికి మాలిన యాప్ అని చెప్పి మంచి బాధ్యతలను బీజేపీ నాయకుడు మాట్లాడడం మంచి అనిపించలే ఆ ఎంపీ గారు, అట్లనే మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా పల్లె దవాఖానలు పెడితే ఉంటే కూడా ఇది కేంద్ర ప్రభుత్వం అంటే. నేను ఇవాళ ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, మా పాత్రికేయ మిత్రులు ఉన్నారు, పక్క నియోజకవర్గం ఇటు కొరుట్ల కావచ్చు, అటు ధర్మపురి కావచ్చు, ఈ సారంగాపురం మండలంలో వచ్చినట్టు పల్లె దవాఖానలు వాళ్ళు 6 మండలాలకు వచ్చినాయి అని అడుగుతున్నా. 2 వచ్చినాయి కొరుట్ల నియోజకవర్గానికి, 1 పని అయింది ధర్మపురి కాన్స్టిట్యున్సీలో. వచ్చుడు మార్చినాయి, కానీ దానికి తగినట్టు పైసలు తీసుకొచ్చి కేంద్రమే రాష్ట్రం తీసుకురావాలి, చేయాలి. ప్రజల పైసలు ప్రజలకు ఇచ్చుడే, ఏ ప్రభుత్వం ఇవ్వలేరు. ఈ రోడ్డు ఎత్తున్నామంటే ఏదైతే మీరు సెల్ ఫోన్ కొనుక్కున్నా, ఇంట్లో నూనె కొనుక్కున్నా, మందు గోళీ తెచ్చుకున్నా, చేతిలో పట్టుకున్న మైకే కావచ్చు, చేతికి పెట్టుకునే గడియారం కావచ్చు, ఎక్కే స్కూటర్ కావచ్చు, ఏ సైకిల్ మోటార్ కావచ్చు, ప్రభుత్వానికి పైసలు కడతా ఉన్నా, అందులోకెళ్ళే ఇవన్నీ